అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం హాస్పిటల్లో లాగిన్ అయిన తర్వాత వార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, బెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, వెంటిలేటర్స్ ఎలా యాడ్ చేయాలి, వన్ టైం డేటా ఎంట్రీ ఎలా కంప్లీట్ చేయాలి చూద్దాం. స్టార్టింగ్ హాస్పిటల్ లాగిన్ అయిన తర్వాత మీకు మేనేజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో. అది క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్ కనబడతాయండి. యాడ్ వార్డ్స్, యాడ్ బెడ్స్, వెంటిలేటర్స్, వన్ టైం డేటా ఎంట్రీ. స్టార్టింగ్ మన హాస్పిటల్లో బెడ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వార్డ్స్ అనేవి క్రియేట్ చేయాలి. వార్డ్ క్రియేట్ చేసిన తర్వాత బెడ్స్ క్రియేట్ చేస్తాం. మనకి యాక్చువల్గా ఎవ్రీ హాస్పిటల్లో 3 టైప్స్ ఆఫ్ వార్డ్స్ ఉంటాయి. ఐసీయూ వార్డ్, ఆక్సిజన్ వార్డ్, వితౌట్ ఆక్సిజన్. ఫస్ట్ నేను ఒక వార్డ్ క్రియేట్ చేస్తున్నానండి. ఆ వార్డ్ క్రియేట్ చేసిన తర్వాత బెడ్స్ క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. యాడ్ వార్డ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్ వార్డ్, ఇక్కడ చూసినట్లయితే మీరు నేను ఒక హాస్పిటల్ తీసుకున్నాను. టైప్ ఆఫ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ. సెలెక్ట్ వార్డ్, ఈ సెలెక్ట్ వార్డ్లో మనం స్టార్టింగ్ నేను ఇప్పుడు ఐసీయూ వార్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఐసీయూ వార్డు జనరల్ బెడ్స్ విత్ O2, జనరల్ బెడ్స్ వితౌట్ O2 ఉంటాయండి. స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ ఐసీయూ వార్డ్స్కి ఒక వార్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ బ్లాక్ నేమ్ వచ్చేసి ఒక హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటే ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అట్లా ఉంటాయి కదా. ఒక లేకపోతే బ్లాక్ అని సింపుల్గా హాస్పిటల్ నేమ్ పెట్టుకోండి. తర్వాత వార్డ్ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ నేను ఏబిసి వార్డ్ అని ఇస్తున్నానండి. ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత వార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ అలానే ఐసీ వార్డ్కి నేను ఐసీ వార్డ్ క్రియేట్ చేశాను. సేమ్ అలాగే జనరల్ వార్డ్కి వితౌట్ O2 వార్డ్కి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వార్డ్ క్రియేట్ అయిన తర్వాత మనం బెడ్స్ అనేవి యాడ్ చేయాలి సార్. యాడ్ బెడ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ బెడ్స్ అని ఉందండి. ఇక్కడ ఫస్ట్ నేను ముందు ఏదైతే క్రియేట్ చేశానో వార్డు ఏబిసి అనే వార్డు క్రియేట్ చేశాను. అది కేటగిరీ వచ్చేసి ఐసీ వార్డు. ఇక్కడ నేను 5 బెడ్స్ యాడ్ చేస్తానండి. అక్కడ ఎన్నింటికి అవుతుందో కనుక్కున్నారా? కింద ఉండండి. అయితే 5 బెడ్స్ యాడ్ చేసాను సార్ నేను ఇక్కడ. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే యాడ్ బెడ్స్ దగ్గర చెక్ చేసుకుంటే 5 బెడ్స్ నేను క్రియేట్ చేశాను. ఒక వార్డ్ క్రియేట్ చేశాను, దాని తర్వాత బెడ్స్ అనేవి క్రియేట్ చేశాను. ఫైనల్ ఇంకోటి థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ వెంటిలేటర్స్ సార్. నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ హాస్పిటల్లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయో అవి మనం యాడ్ చేయాలి సార్. యాడ్ వెంటిలేటర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, అదే ఆ హాస్పిటల్లో వెంటిలేటర్ ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని అవైలబుల్ చూపించుకోవాలి. నేను 15 అవైలబుల్ ఉన్నాయి కాబట్టి 15 ఇస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ కొడితే ఈ వెంటిలేటర్స్ కూడా అవైలబుల్ మనకి డాష్ బోర్డ్లో ఆన్లైన్లో చూపిస్తుంది. ఇక ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత వన్ టైం డేటా ఎంట్రీ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ వన్ టైం డేటా ఎంట్రీ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ నేను వార్డ్ క్రియేట్ చేశాను, బెడ్స్ క్రియేట్ చేశాను. ఈ 2 వార్డ్ క్రియేట్ చేసిన దానికి, బెడ్స్ క్రియేట్ చేసిన దానికి బెడ్ మ్యాపింగ్ కంప్లీటెడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక 2 ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయండి. నెంబర్ ఆఫ్ పీపీ అవైలబుల్ యాజ్ అండ్ డేట్. హాస్పిటల్లో పీపీ కిట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, తర్వాత కంటెంట్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. ఇవన్నీ కరెక్ట్ డేటా కాదు, ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. సబ్మిట్ కొట్టాలండి. ఈ సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ బ్రౌజర్ క్లిక్ చేస్తే, రీఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే కొత్త ఫీల్డ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి సార్. ప్రతి హాస్పిటల్కి ఇదే సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇలా రీఫ్రెష్ బటన్ కొట్టిన తర్వాత కొత్త ఫీల్డ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ స్టార్టింగ్ మీకు పెండింగ్ అడ్మిషన్ అని ఒకటి కనబడుతుంది. ఈ పెండింగ్ అడ్మిషన్ ఏంటంటే ఇక్కడ ఒక హాస్పిటల్లో పేషెంట్ని ఇంకొక హాస్పిటల్, ఫర్ ఏ అనే హాస్పిటల్ నుంచి బి అనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలనుకుంటే పెండింగ్ చేస్తే రిఫర్ టు వేరే హాస్పిటల్ క్లిక్ చేస్తే ఆ పెండింగ్ అడ్మిషన్ వచ్చి ఇక్కడ కనబడుతుంది. ట్రయాజింగ్ చేసి లేకుంటే ట్రిపుల్ సి సెంటర్ నుంచి రిఫర్ చేసిన పెండింగ్ అడ్మిషన్స్ అన్ని ఇక్కడ మీకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అడ్మిషన్ అండి. ఈ డైరెక్ట్ అడ్మిషన్లో కంపల్సరీ డైరెక్ట్ అడ్మిషన్ చేసేటప్పుడు కంపల్సరీ పేషెంట్ అనేది పాజిటివ్ అయి ఉండాలి. ఐదర్ ఐసీఎంఆర్ రిపోర్ట్ ఉండాలి, శాంపుల్ ఐడి కానీ, ఆధార్ నెంబర్ కానీ, పేషెంట్ ఐడి కానీ. ఈ 4 ఆప్షన్ ద్వారా మనం డైరెక్ట్ అడ్మిషన్ చేసుకోవచ్చు అండి.
ఒక్క నిమిషం అండి, సైట్ ఓపెన్ అవుతుంది అసలు. డైరెక్ట్ అడ్మిషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ సెర్చ్ టైప్ అని వచ్చేసి ఒక ఫోర్ ఫీల్డ్స్ ఉంటాయండి. ఆ పేషెంట్ మీరు ఆధార్ నెంబర్తో కానీ, శాంపుల్ ఐడితో కానీ, మొబైల్ నెంబర్తో కానీ, పేషెంట్ ఐడితో కానీ ఈ 4 నెంబర్స్తో జాయిన్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ నెంబర్ తీసుకుంటాను. ఆధార్ నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ ఒక నెంబరు, ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో పేషెంట్ ఐడి ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొడితే ఆ పేషెంట్ ఆల్రెడీ పాజిటివ్ అయితే కంపల్సరీగా మన డేటాబేస్లో ఆల్రెడీ పాజిటివ్ అని రికార్డ్ అయి ఉంటుంది. ఆ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ చూడండి అన్ని ఒకసారి. ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలండి, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ టైప్, సెలెక్ట్ బెడ్, ఇవన్నీ ఫీల్డ్స్ ఫిల్ చేసిన తర్వాత యాడ్ డీటెయిల్స్ కొడితే అందరికి స్క్రీన్ కనపడుతుందండి. ఒకసారి కన్ఫర్మ్ చేయండి, వాట్సాప్ టెస్ట్ చేయండి ఒకసారి. అన్ని ఫీల్డ్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ అడ్మిషన్ అనేది యాడ్ డాష్ బోర్డ్ లో యాడ్ అవుతుందండి. ఆ అడ్మిషన్ యాడ్ అయిందో లేదో నేను చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇన్ పేషెంట్ రిజిస్టర్ క్లిక్ చేస్తే మీకు ఆ పేషెంట్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ అవుతుందండి. తర్వాత ఒక పేషెంట్ పాజిటివ్ టెస్ట్ చేయించుకోకుండా సిటీ స్కాన్తో జాయిన్ చేసుకోవాలనుకుంటే సిటీ స్కాన్ కానీ, లేకుంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఆ సర్టిఫికేట్తో జాయిన్ అడ్మిట్ చేసుకోవాలనుకుంటే పేషెంట్ని ఇక్కడ సిటీ స్కాన్ ఆప్షన్ అని ఒకటి ఉందండి. సిటీ స్కాన్ / చెస్ట్ ఎక్స్రే అని ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి మొత్తం. ఈ ఫీల్డ్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు లాస్ట్ ఇక్కడ కాలం ఉంటుంది టైప్ ఆఫ్ డాక్యుమెంట్, రేడియాలజీ సర్టిఫికేట్ లేకపోతే హాస్పిటల్ సూపరింటెండెంట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఏదో ఆప్షన్ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసిన తర్వాత యాడ్ డీటెయిల్స్ కొడితే సేమ్ ఇంతకుముందు డైరెక్ట్ అడ్మిషన్ ఎట్లా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా వచ్చి మనకి ఇన్పేషెంట్ రిజిస్ట్రీలో ఇక్కడ యాడ్ అవుతుంది, లైన్ లిస్టింగ్ కింద వస్తుంది. ఇక్కడ ఇది డైరెక్ట్ అడ్మిషన్ అండ్ సిటీ స్కాన్ అడ్మిషన్ ప్రాసెస్ అండి. మళ్ళీ కొత్తగా ఆల్రెడీ మీరు ఇంకా బెడ్స్ యాడ్ చేసుకోవాలి, పెంచుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. మేనేజర్లోకి వెళ్ళి యాడ్ వార్డ్స్, యాడ్ బెడ్స్, వెంటిలేటర్స్, ఈ 3 ఆప్షన్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. వార్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బెడ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి, వెంటిలేటర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒక పేషెంట్ పాజిటివా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ పేషెంట్ రిజిస్టర్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఈ ఆప్షన్లో మీరు ఆ పేషెంట్ మీకు ఆధార్ నెంబర్ కానీ, శాంపుల్ ఐడి కానీ, మొబైల్ నెంబర్ కానీ, లేకుంటే పేషెంట్ ఐడి, ఇది 4 ఆప్షన్స్ ఇచ్చిన ఏదైనా ప్రొవైడ్ చేస్తే మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి అనుకోండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ కొడితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఆ పాజిటివ్ పేషెంటా లేదా అని చెప్పేసి. ఇలా మీకు ఎట్లా వస్తుందండి. నెక్స్ట్ హాస్పిటల్ బెడ్స్ అండి. ఇక్కడ హాస్పిటల్ బెడ్ మీరు డిస్ట్రిక్ట్ లో మీ హాస్పిటల్స్ చూసుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్ తర్వాత ఇది చేంజ్ అవుతుంది. మీ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయితే లాగిన్ హాస్పిటల్ బెడ్స్ రిపోర్ట్స్ వస్తాయి. ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్ స్టేట్ వస్తుంది. ఇక్కడ ఇది చేంజ్ చేస్తామండి. తర్వాత పేషెంట్ స్టేటస్ అండి. పేషెంట్ స్టేటస్ ఏంటంటే ఈ హాస్పిటల్ స్టార్ట్ అయిన ఎంతమంది అయితే యాడ్ అయ్యారో, ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు, వాళ్ళ వైటల్స్, ఇన్వెస్టిగేషన్, ప్రతి పేషెంట్కి డైలీ వైటల్స్ అప్డేట్ చేయాలండి. ఆ ఇన్వెస్టిగేషన్ వచ్చే ప్రతి పేషెంట్కి ఒకసారి జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపు ఒకసారి ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. ఇన్ కేసు షిఫ్ట్ అదర్ హాస్పిటల్ కానీ ఒక పేషెంట్ని ప్రజెంట్ ఉన్న హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే ఆ కౌంట్ ఇక్కడ వస్తుందండి. షిఫ్ట్ టు కోవిడ్ కేర్, హాస్పిటల్ నుంచి కోవిడ్ కేర్ షిఫ్ట్ చేస్తే ఆ కౌంట్ ఇక్కడ వస్తుందండి. షిఫ్ట్ టు కోవిడ్ కేర్. హోమ్ ఐసోలేషన్, ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయింది, డిశ్చార్జ్ చేసిన తర్వాత ఎంతమంది అయితే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యారో ఆ లిస్ట్ మీకు ఇక్కడ కౌంట్ చూపిస్తుంది.
ప్రజెంట్ ఇప్పుడు జీవన్ హాస్పిటల్లో పేషెంట్ ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి అన్ని జీరోస్ ఉన్నాయి. అలానే డెత్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ డెత్ కూడా ఎంతమంది డిసీజ్డ్ అయ్యారో ఇక్కడ అకౌంట్ ఇక్కడ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీ హెచ్డిఎంస్ దాంట్లో ఈవినింగ్ టైంలో జూమ్ కాల్ కూడా మీకు జూమ్ అరేంజ్ చేస్తారు. దాంట్లో జాయిన్ అయ్యి డౌట్స్ ఉంటే అడగచ్చు. మీకు 24/7 మీకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ సపోర్ట్ ఇస్తారు. మీకు ఏమైనా ఇన్ కేస్ సపోర్ట్ ఇవ్వకపోతే మాకు ఇంటిమేట్ చేయొచ్చు అండి, సార్ కూడా ఇంటిమేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ డైరెక్ట్ అడ్మిషన్ లో కొన్ని ఇప్పుడు మీకు ఫీల్డ్స్ కనపడుతున్నాయి కదా సార్, ఫీల్డ్స్ కనపడి అన్ని ఆప్షన్స్ మ్యాండేటరీ కాదు. ఇప్పుడు మీకు హ్యాష్టిక్ అని చెప్పేసి హ్యాష్టిక్ రెడ్ కలర్ లో ఉంటుంది ఆప్షన్, రెడ్ కలర్ హ్యాష్టిక్ ఉంది. ఆ హ్యాష్టిక్ ఫీల్డ్స్ కంపల్సరీ మ్యాండేటరీ. ఇట్లా చూడండి ఇక్కడ ఉందండి, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్, ఇవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మాక్సిమం మ్యాండేటరీ ఫీల్డ్సే. ఇన్ కేస్ ఒక 1-2 తప్ప మిగతా అన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఈ ఫీల్డ్స్ అన్ని కంపల్సరీగా ఫిల్ చేసిన తర్వాతే మీకు పేషెంట్ అడ్మిషన్ అనేది జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కదా నోడల్ ఆఫీసర్లు అందరూ గమనించండి, ప్రతి హాస్పిటల్ మానిటరింగ్ యాప్ చేసే ముందు చేసే ముందు హాస్పిటల్ లొకేషన్ అప్డేట్ చేయాలండి. ఫస్ట్ లొకేషన్ అప్డేట్ చేయాలంటే మేము ఒకటి ఆల్రెడీ లొకేట్ అనే ఒక ఏపీకే ఫైల్ అందరికీ షేర్ చేశాము. లేకపోతే మీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అంటే వాళ్ళు లాగిన్ పాస్వర్డ్ కూడా షేర్ చేస్తారు మీకు. మానిటరింగ్ యాప్ చేసే ముందు ఫస్ట్ లొకేషన్ యాప్ అప్డేట్ చేయాలండి. లొకేషన్ యాప్ అప్డేట్ చేయాలంటే ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖ డిస్ట్రిక్ట్ తీసుకున్నానండి. ఈ విశాఖ డిస్ట్రిక్ట్ లో కోవిడ్ హాస్పిటల్ 33 అప్డేట్ కానీ ఇంకా ఉన్నాయి. నేను హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కోవిడ్ హాస్పిటల్ లొకేషన్ అప్డేట్ చేయాలంటే కోవిడ్ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్ లొకేషన్ అప్డేట్ ఏదైతే చేయలేదో ఆ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్ ఇక్కడ వస్తాయి. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పాడేరు అనే హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్ లో ఒక రిఫ్రెష్ బటన్ ఒకటి ఉందండి. లొకేషన్ అప్డేట్ చేయాలంటే కరెంట్ లొకేషన్ యాక్యురసీ ఈజ్ 20 మీటర్స్ బిలో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 13.369 చూపిస్తుంది. బిలో 20 ఉంటే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ లొకేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా కింద చూడండి బాటమ్ లో. ఈ లొకేషన్ కన్ఫర్మ్ కొడితే హాస్పిటల్ లొకేషన్ అనేది అప్డేట్ అవుతుంది. లొకేషన్ అప్డేట్ అయిన తర్వాత మీరు ఈ లొకేషన్ బేస్ చేసుకుని మీరు అప్డేట్ చేసిన లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ బేస్ చేసుకుని వితిన్ 1 కిలోమీటర్ రేంజ్ లో మీరు హాస్పిటల్లో ఉండి యాక్చువల్గా మానిటరింగ్ యాప్ అనేది హాస్పిటల్ లొకేషన్ లో చేయాలి. మీరు అప్డేట్ చేసిన లొకేషన్ బేస్ చేసుకుని మీరున్న కరెంట్ లొకేషన్ రెండు ఈక్వల్ క్యాల్కులేట్ చేసుకుని వితిన్ 1 కిలోమీటర్ రేంజ్ లో ఉండి మీరు హాస్పిటల్ మానిటరింగ్ యాప్ అనేది అప్డేట్ చేయాలండి. ఇన్ కేస్ మీరు హాస్పిటల్ దూరంగా ఉండి 1 కిలోమీటర్ అవుట్ ఆఫ్ మీరు ఉంటే యాప్ అనేది వర్క్ అవుతుంది. ఇది చేసిన తర్వాత హాస్పిటల్ మానిటరింగ్ యాప్ డైలీ 6 o'clock తర్వాత చేయాలండి, 6 to 12 లోపు. ఇది అయిపోయింది. హాస్పిటల్ మానిటరింగ్ యాప్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇట్లా మీకు కనిపిస్తాయండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ హాస్పిటల్ ఫంక్షనింగ్ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ఉంది కదా. హాస్పిటల్ ఫంక్షనింగ్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, నో అయితే నో అని ఇవ్వండి. ప్రజెంట్ ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫంక్షనింగ్ హాస్పిటల్ కాబట్టి ఎస్ అని ప్రెస్ చేశాను. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఈజ్ హాస్పిటల్ ఫంక్షనింగ్ ఆర్ నాట్ అని చెప్పేసి. అది అయిపోయిన తర్వాత మీకు హాస్పిటల్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయండి, హెల్ప్ డెస్క్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ నాట్ అని చెప్పేసి. ఇదంతా కరెక్ట్ గా నోడల్ ఆఫీసర్ గారు చూసుకుని కరెక్ట్ గా జెన్యున్ గా చేయాలండి. ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్ గా జెన్యున్ గా రిపోర్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. ఈ ఆప్షన్స్ అన్ని మీరు చూసి ఎస్ ఆర్ నో, ఈజ్ హెల్ప్ డెస్క్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ నాట్. హెల్ప్ డెస్క్ పెడితే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. బ్లాక్ బోర్డ్ అవైలబుల్, హెల్ప్ డెస్క్ మేనేజర్స్ అవైలబుల్ ఆర్ నాట్, హాస్పిటల్ రిప్రజెంటేటివ్స్ అవైలబుల్ అట్ హెల్ప్ డెస్క్ ఇన్ 3 shifts.
2 ల్యాండ్ లైన్స్ అవైలబుల్. ఇవన్నీ ఆప్షన్స్ అన్ని చూడండి, మీకు అర్థమైపోతే ఈజీగానే ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఎస్ఆర్ నోట్ పెట్టిన తర్వాత మీకు ఎంటర్ నెంబర్ ఆఫ్ మాస్క్స్, పీపీ కిట్స్ కూడా అవైలబుల్ ఉందండి. నెంబర్ కౌంట్ ఇవ్వాలి ఇక్కడ. లాస్ట్ ని ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది సార్. ఈ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక పాపప్ వస్తుందండి, డీటెయిల్స్ అప్డేటెడ్ అని చెప్పేసి. డైలీ ఇది 6 to నోడల్ ఆఫీసర్ గారు చేయాలి. డైలీ 6 తర్వాత ఇది వర్క్ అవుతుందండి. 6 to 12 వర్క్ అవుతుంది. ఈ మార్నింగ్ నుంచి నోడల్ ఆఫీసర్ హాస్పిటల్ అబ్జర్వ్ చేసిన ఏదైతే అబ్జర్వ్ చేసినవి ఉంటాయో ఆ ఫీడ్బ్యాక్ మొత్తం మీరు ఫుడ్ కానివ్వండి, వాష్రూమ్స్ క్లీనింగ్ కానివ్వండి, డాక్టర్ విజిటింగ్, ఇవన్నీ ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి. మీరు చూసి ఒక్కొక్కటి అప్డేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఇది హాస్పిటల్ మానిటరింగ్ యాప్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని అడగండి, వాళ్ళు మీకు జూమ్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదే కాకుండా మేము కూడా ఇది రికార్డ్ చేసి మీకు ఎలా ఆప్షన్స్ అన్ని ఎలా చేయాలనేది మేము కూడా వీడియో కూడా పంపిస్తాము. ఆ వీడియో మీకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ప్రొవైడ్ చేస్తారు.